రెండు కుటుంబాలు మన మధ్యలో ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఒకటి బుద్ధి కలిగిన వారు, రెండు బుద్ధి లేని వారు. రెండు కుటుంబాలు కూడా మన మధ్యలో ప్రదర్శన చేస్తారు. మొదటిగా బుద్ధి కలిగిన కుటుంబం వారు ఈ యొక్క స్కిట్ ని ప్రారంభం చేస్తారు. చూద్దాం. ఈ స్కిట్ ఇంతమంది ఎక్కడ ప్లే చేయాల, మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడ దొరకదు. ఇది మనం ఓన్గా క్రియేట్ చేసాం, అంతా మన ఓన్ పిల్లలే నేర్చుకున్నారు. కాబట్టి మీరు కొద్దిగా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. అనగనగా ఒకరోజు బుద్ధి కలిగిన కుటుంబంలోని ఫ్యామిలీ ఉదయాన్నే మార్నింగ్ ఎలా లెగిస్తారు, వాళ్ళ జీవన విధానం ఎలా నడుస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వారి జీవన పరిణామం. అరే సండే స్కూల్ టైం అవుతుంది. అరే నాన్న, అరే నాన్న సండే స్కూల్ అమ్మా బాగా నిద్ర వస్తుందమ్మా. ఈ రోజు స్కూల్ లేదు కదమ్మా, ఈ రోజు కూడా నిద్రపోతానమ్మా. అరే అలా ఉంటావేంట్రా, సండే స్కూల్కి వెళ్ళవా ఏంటి? ఈ రోజు సెలవు కదమ్మా, స్కూల్కి ఈ రోజు కూడా నిద్రపోతానమ్మా. అరే నువ్వు స్కూల్కి రోజు వెళ్తున్నావు కదరా, ఒక్కరోజు కూడా మానుకుంటా. నువ్వు వారానికి ఒక్కరోజే సండే స్కూల్కి వెళ్తే మిగిలిన రోజులన్నీ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదరా. అంటే నెలకి 4 రోజులే నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు, మిగిలిన 27 రోజులన్నీ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదరా. నువ్వు స్కూల్కి వెళ్తే నీ చదువుకు ఉపయోగపడేవి నేర్చుకుంటావు, అదే నువ్వు సండే స్కూల్కి వెళ్తే నీ జీవితానికి ఉపయోగపడేవి నేర్చుకుంటావురా. లేవు సండే స్కూల్కి వెళ్దు కానీ. కొట్టి చెప్తే బలవంతం అవుతుంది, అదే వివరించి చెప్తే అర్థమవుతుందన్నా. అదే సండే స్కూల్కి వెళ్దు కానీ. మరికొన్ని రోజుల తర్వాత ఎలా ఉన్నారు? మా కోడలు ఎంత మంచిదో తెలుసా? బంగారం అంటే నాకు దేవుని దృష్టిలో నాకు అంత మంచి కోడలు వచ్చింది. దేశమంతా రాత్రి పగళ్ళు వెతికినా కానీ అలాంటి కోడలు దొరకదు. ఒక పని కూడా నన్ను చేయనివ్వదు, అన్ని పనులు తనే చేసింది. ఎంత పని చేసినా కానీ తన ముఖంలో అలసట అనేది కనపడింది. ఎప్పుడూ హుషారుగా యాక్టివ్గా కనపడింది. నేను చాలా అదృష్టవంతురాలు. అత్తయ్య మీరు ఎంత మంచి వాళ్ళు అత్తయ్య, మీరన్నా నేను ఎలా తెచ్చుకోగలను అత్తయ్య. మీరు చాలా మంచి వాళ్ళు అత్తయ్య. మీ గురించి తప్పు అనుకున్నాను, నాకు క్షమించండి అత్తయ్య. ఇప్పుడు నేను దేవుడి దృష్టిలో అబద్ధం చేయడం. అత్తయ్య మీ గురించి నేను చాలా చెడ్డగా అనుకున్నాను అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఇవన్నీ నిజం చేసి చూపించాలి. నిజం చేసి చూపించాలా? సరేలే అత్తయ్య. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత అమ్మ నేను రాను, అమ్మ తిడుతుంది. రేపు ఎక్కడికి వెళ్తున్నావు? బైబిల్ తీసి చదవరా కొంచెం. అమ్మ బైబిలా? నువ్వు బైబిల్ చదివితేనే అన్నం పెడతా, లేదంటే పెట్టను. ఏంటండి? గ్రౌండ్కి వెళ్తా వాకింగ్కి నువ్వు కూడా వస్తావా? ఏంటి? గ్రౌండ్కి వెళ్తా వాకింగ్ నువ్వు కూడా వస్తావా? అంటే నేను బండలాగా కనిపిస్తున్నానా? అదేం కాదు.
వెళ్ళలేదన్నా? నాకంతా అర్థమైంది. అసలు మీకు వెళ్ళాలనే లేదు. ఏంటి ఏం మాట్లాడు ఆగు, నన్నే చెప్తానంట. నీ పని చెప్తాను. మనం చూసాం. ఇప్పుడు బుద్ధి లేని కుటుంబం ఒక పార్టీని మనం ఇప్పుడు చూద్దాం. ఏమండి ఆఫీస్ టైం అవుతుంది లేదండి. స్కూల్ టైం అవుతుంది లేగాలి రండి. వదినా బాగున్నారా? నేను బాగానే ఉన్నా. మీ అమ్మాయా? అయ్యో, మీ అమ్మాయిని ఎంతో మంచి సంస్కారాలు నేర్పి పంపారు. ఆమె సంస్కారానికి మేము ఎంతో హ్యాపీగా అడ్జస్ట్ అయ్యాం. ఎలా అంటే ఉదయాన్నే లేచి వంట చేయాలి. అసలు ఉదయం లేస్తే చేసింది. కానీ మీ దగ్గర పోతే తను తప్పే ఉంది చెప్పండి. కళ్ళు తెరిచేదే 9-10ంటికి. పని చేయాలని ఉండదా అంటే ఉంటుంది, కానీ లేవలేని సమస్య. ఏ పనైనా చేయను అని చెప్పడు. లేదు తన నోటి నుండి ఆ మాటే రాదు. కాకపోతే వంకలు ఎంత బాగా చెప్పిందో. దెబ్బకి మేమే తనతో పరీక్షించడం మానేస్తాం. ఒక్క వంక కూడా చెప్పిందే మళ్ళీ చెప్పదు. రోజు కొత్త వంకలు. అసలు సూపర్. ఒక్క అబద్ధం కూడా చెప్పదు. మాకంతా చెప్పింది తనకున్న సమస్య ఏంటి అంటే క్రిస్మస్ వచ్చింది, అన్ని దులపాలి. తనకేమో డస్ట్ అలర్జీ, చేయలేని సమస్య. పెళ్ళైనాక పరాయిదలా ఉంటదేమో అనుకున్నా. లేదు నన్ను ఎప్పుడు అత్త అంటూ పిలుస్తూనే ఉంటుంది. ఏమనంటే తన ప్రతి పని నేనే చేసి పెట్టాలి కదా. ఇంటిని స్వర్గం చేసిందనుకో, నన్ను స్వర్గానికి పంపుకుంటే చాలు. సరే వదినా, ఉంటా. బాయ్. అలా ప్రతిసారి ఫోన్ చూడకపోతే పిల్లలకి ఏదైనా నేర్పించవచ్చుగా. వాళ్ళు మిమ్మల్ని చూసి చెడిపోతున్నారు. వాళ్ళు మీతో పాటు ఫోన్ చూస్తున్నారు. పంకజంకి మన ఆవుకి గోడ పుట్టింది కోపం వచ్చింది కుక్కకి. తిండి ఎక్కువైంది ఇంట్లో సరుకులు వచ్చేటప్పుడు తీసుకెళ్ళి లలితతో. ఈ మధ్య స్నేహం కుదిరింది పక్కింటి ఆయనతో. మన మేకి నమ్మేశాడు మార్కెట్లో అత్తగారికి. మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారంట ఎదురింటి ఎంతకి. ఈ మధ్య బాగా గర్వం పెరిగింది మామయ్య గారికి. వచ్చేటప్పుడు మంచి కలువా తేవడం మర్చిపోండి. ఏంటో లెటర్? అయ్యయ్యో, నేను అలా రాయలేదండి. ఇవ్వండి, నేను చదివి వినిపిస్తాను. ప్రియాతి ప్రియమైన ఏమండి, మీరు ఇంతవరకు పంకజంకి ఉద్యోగం దొరికింది. మన ఆవుకి దుబడి పుట్టింది. తాతకి ఈ మధ్య మందు బాగా ఎక్కువైంది. నాకు మీరు లెటర్ రాయినందుకు బాగా కోపం వచ్చింది. కుక్కకి తిండి బాగా ఎక్కువైంది. ఇంట్లో సరుకులు మీరు వచ్చేటప్పుడు తీసుకురండి. లలితతో నాకు ఈ మధ్య స్నేహం కుదిరింది. పక్కింటి ఆయనతో చెప్తే సామాన్లు అమ్మేశారు. మీరు వచ్చేటప్పుడు మంచి కలువా తేవడం మర్చిపోవద్దు. ఇదండి నేను రాసింది. వాడికి ఎక్కడ పులి స్టాప్ పెట్టాలో తెలియదు, కామాలు పెట్టాలో తెలియదు. మాతృభాష అంటే మమ్మీ మాట్లాడే భాష. సన్నాసి అంతా ఉడకపోసావా? ఇప్పుడు నీ కళ్ళు సాగించాయా? చావురాని నాన్న వచ్చాక ఆయనతోనే తీసేస్తా. నాన్న, సండే స్కూల్ చదువుతుందిలే. వాడు కష్టపడి వస్తాడు. నేను కూడా రెస్ట్ తీసుకోలేమా?
నాకేం చెప్పి వస్తాడు? వస్తాడు వాడు వచ్చినప్పుడు ఇంకా వెళ్ళినట్టు సండే స్కూల్కి వెళ్దాం తీసుకెళ్దాం. వాడు వస్తాడు లేదురా. నాకు ఒకసారి ఇవ్వురా. ఇవ్వురా ఇవ్వురా ఇవ్వురా. ఏంటి ఆ ఫోన్ నీకు ఇవ్వండి, అసలు చెడిపోతుంది. ఇద్దరు అవసరం లోపలికి రా. అత్తయ్య 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 మీకోసం ఒకటి తీసుకొచ్చా, కళ్ళు మూసుకోండి. ఏంటి కూడా నా సంగతి? కళ్ళు మూసుకోండి అత్తయ్య, చెప్తాను. అత్తయ్య కళ్ళు మూసుకోవాలి. వావ్, ఎంత బాగున్నాయో. నా కోసమేనా? మీకోసమే అత్తయ్య, ఇంటివన్నీ నేను పెట్టి చూపిస్తాను. ఏం వండలేవా? ఇంత బాగున్నాయి అత్తయ్య, ఒకసారి నచ్చి చూపించండి. ఎంత వినసొంపుగా ఉన్నాయో. థ్యాంక్ యూ కోడలా. అమ్మ కోడలా, ఏం చేస్తున్నావు? ఇదంతా గట్టిగా ఉంటే క్లీన్ చేస్తున్నాను అత్తయ్య. అయినా ఇవన్నీ అవసరమా అమ్మ? అయ్యో, మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అత్తయ్య? సరే. వెళ్ళిపోయి అమ్మ కోడలా, ఏం చేస్తున్నావు? బట్టలు మాట్లాడుతున్నా అత్తయ్య. నువ్వెంత కష్టపడిపోతున్నావు, ఇప్పుడు అవన్నీ చేయాలా అమ్మా? ఏం చేద్దాం అత్తయ్య, మరి పండగ టైం కదా, అన్ని పనులు నేనే చేయాలి కదా. అమ్మో, నా కోడలు ఎంత బాగా పనిచేస్తుందో. చూసారా, మా అత్తయ్య అనుకుంటుంది నేను తన మీద ఎంతో ప్రేమతో పట్టీలు కొన్నాను, కానీ తెలియని విషయం ఏంటంటే ఆ పట్టీలతో సౌండ్తో నేను ఇలా పనిచేస్తున్నాను. తను వచ్చేది తెలుసుకోండి. చూసారుగా కోడళ్ళు, కానివ్వండి మీ అత్తకు కొనివ్వండి పట్టీలు. కుటుంబం ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో మొదటి నుంచి కంటిన్యూ చేయడం ఇప్పుడు చూద్దాం. ఏంటండి? మీ అమ్మ మా అమ్మ వచ్చేంతగా ఆనందంగా ఉందా? ఆనందంగానే ఉందండి, కాకపోతే కొంచెం పని ఎక్కువైంది, కష్టంగా ఉంది. పోనీ నేను హెల్ప్ చేయనా? పర్లేదండి, నేను చేసుకుంటాను. వచ్చి మరికొన్ని రోజుల తర్వాత అత్తయ్య, ఏంటమ్మా? అత్తయ్య మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అత్తయ్య. కళ్ళు మూసుకోండి. ఏం తీసుకొచ్చావు? మీరు కళ్ళు మూసుకోండి అత్తయ్య. టంటడాయ్. ఇది బైబిల్లో మీకు అర్థం కాని పదాలన్నీ దీంట్లో మీకు తెలుసుకోవచ్చు అత్తయ్య. నా బంగారు కోడలా, నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అత్తయ్య. మరికొన్ని రోజుల తర్వాత ఏంటన్నా టైం అవుతుంది. అన్ని రాత్రి బాగా చదివావు నాన్న. అయ్యో అమ్మా, మీరు చదవమంటే నిద్ర వస్తుందని పడుకున్నారు. నేను కూడా చేయలా. మరి అన్ని వచ్చాయా నాన్న? కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదమ్మా. సరే నాన్న, మనం ఎవరికి ఏం నిరూపించుకోవసరం లేదు.
ఎగ్జామ్ లో నీకు ఏది వస్తే అదే రాయి. చూసి రాయడం కానీ కాపీ కొట్టడం అలాంటివి చేయి మాకు. దేవుడు నీకు ఏది నేర్పించాడో అదే రాయి నాన్న. సరే సరే నాన్న. ఎలా నాన్న? అమ్మా ఏంటి నువ్వు ఇక్కడ ఇల్లు ఏం చేసావు ఇవాళ? అన్నోళ్ళు మీటింగ్ అని వచ్చారు, అక్కడే భోజనం చేసి వచ్చేసాం. సరే నాన్న. హలో, ఎవరండి? మీ అబ్బాయి కాలేజ్ నుంచి మాట్లాడుకోండి. చెప్పండి. మీ అబ్బాయికి బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చిందండి. బాగా చదువుకున్నా మంచి గుణగణాలతో మంచి విజ్ఞానంతో ఉన్నాడని చెప్పేసి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చామండి. థ్యాంక్ యూ అండి. అరే వచ్చి కూర్చో. నాకు చాలా ఆనందంగా ఉందిరా నీకు అవార్డు వచ్చినందుకు. చదువులో రాకపోయినా గుణాల్లో వచ్చింది. అవునా పక్కింటి కొనని గొడవేంట్రా? తెలియదు నాన్న, నాతో మామూలుగానే మాట్లాడతాడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ వేరే, నా ఫ్రెండ్స్ గ్రూప్ వేరే. వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం తేడా. అమ్మాయిని ఏడిపించారు లేదా వీడే ఏడిపించారో తెలియదు. నువ్వు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమాక. సరే నాన్న. సరే వెళ్ళు. వాడికి మంచి మార్కులు రాలేదని ఉద్యోగం కూడా రావట్లేదండి. వాడు బాగా కష్టపడుతున్నానండి. వాడి బాధ మీకు అర్థమవుతుందా? నా పిల్లోడిని ఎలా నడపాలి, ఎలా ఉండాలి, పెద్దయినాక డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే పెద్ద సైంటిస్ట్ అవ్వాలా, ఎన్నో కోరికలు అన్నీ ఉంటాయి. కానీ దేవుడి ప్రణాళిక అంటూ ఒకటి ఉంటుంది. దానికి మనం తల వంచితేనే ఆ ప్రకారం ఎదుగుతుంది. అది ఎలా ఉన్నా దేవుడి సన్నిధిలో ఉంటాడు. కాబట్టి నువ్వు జస్ట్ ప్రార్థన చేయి. సరేనండి. సరే. కొన్ని రోజుల తర్వాత అమ్మా అమ్మా ఏంటి నాన్న? ఉద్యోగం వచ్చిందమ్మా. దేవునికి స్తోత్రం నాన్న. దానికి నాన్న పడే కష్టానికి ఫలితం దక్కింది. శాలరీ 20,000. నసీబాగం తీయడం మాత్రం మర్చిపోకే. దేవుళ్ళో ఎదుగుతూ చక్కగా తీరుగా ఎదుగుతాను నాన్న. సరే నాన్న. ఓకే, ఇప్పుడు బొద్దులేని కుటుంబం సెకండ్ పార్ట్. చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు మీ అమ్మ మాకు వచ్చినందుక? మామ వచ్చారు కదా, పొద్దున్నే లెగవాలి, టిఫిన్ పెట్టాలి, టిఫిన్ అవ్వగానే మళ్ళీ టీ పెడతాం, టీ అవ్వగానే మళ్ళీ మధ్యాహ్నం భోజనం, భోజనం అవ్వగానే మళ్ళీ టీ పెడతాం, టీ అవ్వగానే మళ్ళీ స్నాక్స్ అంటారు, స్నాక్స్ అవ్వగానే మళ్ళీ భోజనం. హ్యాపీగానే ఉండాలి. నాన్న ఎగ్జామ్కి వెళ్తున్నామా? ఒక్క నిమిషం నాన్న, పెరుగు అని పచ్చిదారు తీసుకొస్తాం. అన్నీ ప్రిపేర్ అయ్యావా నాన్న? అయ్యానమ్మా. వెరీ గుడ్ నాన్న. బాగా చదివావుగా? అమ్మో వీడా రాత్రంతా ఫోన్ చూసి చదవమంటే చదవకుండానే పడుకొని పోయాడు. వెళ్ళు. అన్నీ గుర్తున్నాయిగా? మన కుటుంబ పర్వాలు నువ్వే కాపాడాలి నాన్న. గుర్తున్నాయమ్మా. కావాలంటే ఒకటి చెప్పనా? చెప్పు చెప్పు. A² + B² + CAB. ఎంత బాగా చెప్పావు నాన్న. మా ఫ్రెండ్ చదువుతున్నామా? అలాగే నాన్న వెళ్ళరా. మనమే గెలవాలి నాన్న. ఎగ్జామ్ బాగా రాసి వచ్చాయి. నేను కాదు, నా ముందోడు నా వెనుకోడు అందరినీ గెలిపిస్తామా. మ్యాథ్స్ నా మంచి ఈరోజు ఇంగ్లీష్ రా. అదేంటో వెనక నాకు అవునండి, కొంచెం ఫ్రిడ్జ్ లో వాటర్ ఉంటాయి, తీసుకురండి. సరే. మధ్యలో ఎందుకెళ్ళి బయటకెళ్ళి అడుగు. నీకు వంట కూడా నేనే తీసుకురావాలా? అయ్యయ్యో, నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టినండి, బాధ పెట్టి అంతే కదా. I love you అండి. అయ్యయ్యో, కొద్దిగా ప్రత్యక్ష దైవం అంటారు కదా, నేను ఎందుకు తాగుతాను? క్షమించండి. క్షమించండి. అమ్మా అమ్మ దీనికి ఏం వచ్చు?
గ్రూప్ లో వీడు కూడా ఉన్నాడంట, పోలీసులు కూడా వచ్చారంట. ఈ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నాడో ఏంటో. అయ్యో పదని వెళ్ళి చూసొద్దాం. ఏరా నాన్న, ఏంట్రా నువ్వు చేసే పనులు, నీ సాహసాలు, అసలు మన ఇంట వంట ఉన్నాయా? అసలు చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా పెంచావు నాన్న. ఏదైనా తప్పు చేశామా చెప్పు నీకు? ఆ పక్కన అబ్బాయిని చూసి నేర్చుకో, ఎంత చక్కగా ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కి వెళ్తాడు. వాడికి అందరు చర్చి ఫ్రెండ్స్. మరి నీకెందుకు లేరు చర్చి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కి పంపించారు. చూసారండి, వాడు మనల్ని అంటున్నాడు. మనం ఏం చేసామో కాదు, అంతా నువ్వు చేసింది. నేనే చేశాను కదా వాడిని, బయటికి తిరగరా, మందు తాగరా, ఇది చేయరా అని చెప్పేసి నేనే కదా చెప్పింది. నువ్వు చెప్పకపోతే తీసావా? మీరు తండ్రిగా ఏం చేశారు? నేను ఇంట్లో అవసరాన్ని చదువు, డ్యూటీలో గొడవలు చదివేనా, ఈ సమస్య లేని గొడవలు. నాకు లేవా ఇంట్లో పనులు? చీతో మాట్లాడకన్నా బయటకు పోతాం, పైకి పోతాం. డబ్బు ఉంది కానీ ఆరోగ్యం అయ్యో నా బిడ్డ బాధ ఎవరికి రాకూడదు. అది అందరికి ఉన్న సమస్యలే, కానీ ఒకసారి కూర్చోరా, నీతో మాట్లాడాలి. నాన్న, నాకు కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగోట్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తావా? ఏంటి నేను తీసుకెళ్ళాలా? మా నువ్వు ఇట్లా చేస్తే మాట్లాడమ్మా. నేను అక్క తలుపు తీరా. ఎవరు? అయ్యో అక్క, మీరా? రండక్క, కూర్చోండి. ఎలా ఉన్నారక్క? అదే బాగమ్మా. కరవమంటే కప్ప కోపం, వెడమంటే పాము కోపం అన్నట్టు ఆ ఇద్దరితో వేగలేక చేస్తున్నా. ఏమైందక్క? ఏం చెప్పండి, చెట్టు అంత కొడుకున్నా కానీ అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు అంటే భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. ఆహా, మొన్ననే అడిగారక్క పాస్టర్ గారు నీ గురించి, ఈ మధ్య చర్చికి సరిగ్గా రావడం లేదని. సండే స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్దల చర్చికి మాత్రం తీసుకొచ్చేదాన్నమ్మ పిల్లల్ని. సండే స్కూల్కి మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలి. ఇది ఎలా ఉందంటే 1వ తరగతి చదివే పిల్లాడిని 10వ తరగతిలో వేసినట్టుంది. అంటున్నానని కాదు కానీ మా వాడు బోర్గా అనిపిస్తే పాటలు పాడేవాడు, నేను ఆశ్చర్యపోయేదాన్ని. అంతేనా, డాన్సులు వేసేవాడు, కంటెస్టింగ్ చేసేవాడు, వాక్యాలు కూడా కంటెస్టింగ్ చేసేవాడు. ఇదంతా ఎలా ఉందంటే దేవుడు ఒక క్షణం గడుపుట కంటే వేదికల కంటే శ్రేష్టమని అన్నాడుగా. ఆ మాట ఇప్పుడు మా కొడుకుని నిలబెట్టింది. అదే నేను నమ్ముతున్నాను ఇప్పుడు. ఇంకా జరిగిపోయిందని మార్చినాం కదక్క, నేను ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదక్క. సండే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం పదక్క. వెరీ గుడ్. కష్టాన్ని కూడా గట్టిగా చెప్పలేదు, ఇంకోసారి గట్టిగా